వయస్సు కేవలం అంకె మాత్రమే. ఇండస్ట్రీలో ఒక పెద్ద దర్శకుడిని చూసిన తరువాత ఇప్పుడు అదే కనిపిస్తుంది. మామూలుగా అయితే 94 ఏళ్ల వయసులోనే ఏం చేస్తాం? పైకి లేవడం పక్కన పెట్టండి, కనీసం పక్కకి చూడడానికి కూడా ఇంకొకరి సహాయం కావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక దర్శకుడు మాత్రం ఏకంగా 94 వయస్సులో కొత్త సినిమా మొదలుపెట్టాడు. అయినా కళామతల్లి ముద్దుబిడ్డకు వయస్సుతో పనేముంది? సృజనాత్మకతకు కాలం అడ్డుపడుతుందా? ఈ ప్రశ్నలకు లేదు అని గట్టిగా సమాధానం చెబుతున్నారు దిగ్గజ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు. 94 ఏళ్ల వయసులో సాధారణంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టి తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరిచారు. వయోభాగం రీత్యా గత కొన్నాళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్నప్పటికీ సినిమాపై ఆయనకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు అదే ఉత్సాహంతో కుర్రకారులకు ఏమాత్రం తీసుకుపోని ఎనర్జీతో సరికొత్త సినిమాను ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వైజయంతి మూవీస్ నిర్మిస్తుండడం విశేషం. మహానటి, కల్కి, 2898 AD వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఒక పక్క 90 ఏళ్లు దాటిన అనుభవం ఉన్న లెజెండ్, మరోపక్క ఆధునికత సాంకేతికలతో సినిమాలు తీసే యువ దర్శకుడు, ఇలా 2 తరాల సృజనాత్మకత కలుస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. గురువు లాంటి సంగీతం గారికి శిష్యుడు స్థానంలో ఉండి నాగ్ అశ్విన్ సహకారం అందించడం నిజంగా ఒక అరుదైన దృశ్యం. ఈ సినిమా ద్వారా సంగీతం పూర్తిగా కొత్త నటీనటులను వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. కథలో ఉన్న తాజా ధనాన్ని ప్రతిబింబించడానికి కొత్త వారే సరైన న్యాయం చేస్తారని ఆయన భావించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండడం మరో పెద్ద ఆకర్షణ. మన సంగీతంతో ఎలాంటి సినిమానైనా మరో స్థాయికి తీసుకెళ్లగల దేవిశ్రీ సంగీతం క్లాసిక్ టేకింగ్కు ఎలాంటి బీట్స్ ఇస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తుంది. తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలకు పెద్దపీట వేసిన దర్శకుల్లో సంగీతం శ్రీనివాసరావు అగ్రగణ్యులు. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో ఆదిత్య 369, మాటలే లేని పుష్పక విమానం, జానపద చిత్రరాజం, భైరవ ద్వీపం, విభిన్నమైన కథతో విచిత్ర సోదరులు, ఇలాంటి ప్రతి సినిమాలోనూ వైవిధ్యాన్ని చూపించారు. ఇప్పుడు 94 ఏళ్ల వయసులో ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం కూడా ఖచ్చితంగా మరో ప్రయోగమే అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వయసులో కూడా ఆయన ఆలోచనలు ఎంత ఆధునికంగా ఉంటాయో చూడడానికి ఈ సినిమా ఒక వేదిక కానుంది. మొత్తానికి భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఇదొక అద్భుత ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఒక దర్శకుడు 94 ఏళ్ల వయసులో సెట్స్ పైకి వెళ్లడం అనేది అరుదైన విషయం. నాగ్ అశ్విన్ ఆధ్వర్యంలో వైజయంతి మూవీస్ నిర్మాణంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో కొత్త వారితో సంగీతం శ్రీనివాసరావు గారు చేయబోయే ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈ సినిమా విజయం సాధించి కళకు వయస్సుతో సంబంధం లేదని మరోసారి నిరూపించుకోవాలని కోరుకుందాం.